ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాం. 90వ కీర్తన 9వ వచనం. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. దేవుని కోపం, ఉగ్రత మన మీద నిలిచి ఉండడానికి కారణమేమిటి? దానికి కూడా దైవజనుడైన మోషే గారు సమాధానం చెప్తున్నారు. మన దోషములు అనగా పాపములు, అపరాధములు ఆయనకు కనబడుతున్నాయి కాబట్టి దేవునికి కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్కటే మార్గం, పాపము చేయకుండా ఉండాలి, అంతే. ఆయనకు తెలియకుండా చేయగలుగుతున్నాను అనుకోవడం అవివేకం. సంఘమును, సమాజమును, కుటుంబమును, తల్లిదండ్రులను, స్నేహితులను అందరినీ మోసం చేయగలిగినా దేవుని చేతిలో మాత్రం అడ్డంగా దొరికిపోతావు. బహిరంగంగా అందరికీ తెలిసినట్లు చేస్తే అపరాధములు, కొందరికి తెలిసి చేసిన రహస్య పాపములు మాత్రం ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ మన రహస్య పాపములు ఆయన ముఖకాంతిలో స్పష్టంగా కనిపిస్తాయి. పాపము జోలికి వెళ్లకుండా మనలను మనం ఎట్లా నియంత్రించుకోగలం? ఒక్కటే మార్గం, ఆయన మనతో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనే తలంపు మనలను పాపము జోలికి పోకుండా నియంత్రించగలదు. ముఖ్యంగా 2 ప్రశ్నలు తలెత్తుతాయి. దేవుని ఉగ్రత మన మీద ఉంటే అసలు మనం బ్రతకగలమా? అవును, బ్రతకలేం. మరెట్లా జీవిస్తున్నాం? అదెట్లా అంటే ప్రతి మనిషిని దేవుని న్యాయము, దేవుని కృప రెండూ వెంటాడతాయి. దేవుని న్యాయము మనలను, మన పాపములకు శిక్ష మన మీదకి తీసుకువస్తుంటే, దేవుని కృప ఆ శిక్ష నుండి మనలను తప్పించి మనలను జీవింపచేస్తుంది. మనము జీవించగలుగుతున్నాము అంటే మన పరిశుద్ధత, మన నీతి ఎంత మాత్రము కాదు, ఆయన కృప వలన మాత్రమే సాధ్యమవుతుంది. 2, మన కోసం తన ప్రాణాన్నే బలిగా అర్పించిన దేవుడు మన మీద ఉగ్రత చూపుతారా? అవును, పాపులమైన మనలను ఆయన ప్రేమిస్తున్నారు, అందులో ఎట్టి సందేహము లేదు. కానీ మన పాపములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన సహించడు, ఇందులోనూ కూడా ఎట్టి సందేహము లేదు. అదెట్లా అని నువ్వు అనుకుంటున్నావా? మన ఇంట్లో ఉన్న వ్యాధిగ్రస్తుని మనం ప్రేమించి పరిచర్య చేస్తాం, కానీ అతనికి వచ్చిన వ్యాధిని మాత్రం మనం ప్రేమించలేం, ద్వేషిస్తాం. అట్లా నిట్టూర్పులకు బదులుగా నీ జీవితంలో సంతోషం, శాంతి, సమాధానం కావాలి అంటే ఆయన ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి. ఆయన ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి అనంటే నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని తిరిగి వాటి జోలికి పోకుండా ఆయన కోసం జీవించగలగాలి. ఆ రీతిగా మన జీవితాలు మనం సిద్ధపరచుకుందామా? అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించండి. అదేవిధంగా బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు నీ కృపాక్షేమాలు మాకు దయచేయండి. బలహీనులను బలపరచండి. చంటిబిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకము చేసుకోనండి. వారికి నీ కృపాక్షేమాలు దయచేయండి ప్రభా. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి. అలాగే గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభా. ఈ యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా నీకు ఇష్టంగా జీవించుటకు సహాయం చేయండి. నేను సంతోషపెట్టే జీవితాలు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి. మా నాయకులు, మా అధికారులు నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం చేయండి. అదేవిధంగా ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో మమ్మల్ని నింపి బలపరిచి దీని అవసరతలు మీరు తీర్చుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతిదినం పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క వర్తమానముల కొరకు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.